ఈ పిల్లలతో ఫోటోషూట్ అంటే నిజంగా కష్టమే. ఇప్పుడైతే అద్విక్కి సెకండ్ టైం ఫోటోషూట్ చేయించడం. ఫస్ట్ టైం అద్విక్ ఫస్ట్ బర్త్డేకి అయితే చేయించాం. అప్పుడే అనుకున్నాను అసలు ఫోటోస్ తీయించుకుంటాడా లేదా అని. బట్ రివర్స్ అయింది. ఫోటోస్ అయితే చాలా బాగా తీయించుకున్నాడు. అంటే కొంచెం అల్లరి చేశాడు కానీ చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ఏమంటే అవి వీడియోస్ నేను పోస్ట్ చేయలేదు. అప్కమింగ్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం తీయించినప్పుడు ఒక 7 థీమ్స్ అయితే కవర్ అయ్యాయి. సో రిమైనింగ్ ఏమన్నా ఉంటే ఇప్పుడు చేద్దాం అనుకున్నాం. బట్ రివర్స్ అయింది. స్టార్టింగ్ అయితే చాలా మంచిగా ఉన్నాడు కానీ అసలు ఫోటోస్ తీయించుకోలేదు. ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఏడ్చే టైపే కాదు అద్విక్, కానీ బాగా అల్లరి చేస్తాడు. బట్ ఆ రోజు మాత్రం ఎందుకు ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడికి అద్విక్ ని మంచిగా నిద్రపుచ్చి అండ్ ఫుడ్ కూడా తినిపించి తీసుకొని వచ్చాం. అద్విక్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ అస్సలు నిద్రపోడు. ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ వచ్చాం. అక్కడ ఏంటంటే కెమెరా అన్నను చూస్తే ఏడుస్తున్నాడు. అంటే ఫుల్ భయపడుతున్నాడు అన్నం చూస్తుంటే ఎందుకో. అక్కడికి చాలా ట్రై చేసాం. అసలు ఒక్క థీమ్ కూడా ఫోటో సరిగ్గా తీయించుకోలేదు. ఇక్కడ చూడండి ఏడుస్తున్నాడు, ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు. ఇంకా మరీ ఎక్కువ ఏడిస్తే తలను వస్తుంది అనేసి వద్దనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దామని ఫైనల్ గా అద్విక్ కి ఫోటోషూట్ కొని వెళ్తే దినేష్ అయితే ఫోటోషూట్ చేయించుకున్నాడు. అదేంటా అన్నదే నెక్స్ట్ వీడియోలో చెప్తాను.